హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి మూటొచ్చింది. ఏందక్కో ఏముంది మూటలో అని చెప్తా అంటారా? ఈ మూట అయితే మొయ్యి లేకుండా తీసుకొచ్చానండి నేనైతే. మా వారుంటే బైక్ మీద తీసుకొచ్చేవాళ్ళు గానీ ఆయన లేరనమాట. ఇంతకు ఆ మూటలో ఏముందని చెప్తున్నాను. ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ నుంచి వచ్చిందనమాట. పుచ్చకాయలు, పాలు, ఇవిగోండి 2 లీటర్ల మజ్జిగ అనమాట. ఇవొచ్చేసి మజ్జిగ, పుచ్చకాయలు. మాకెప్పుడు గూడా అత్తయ్య అయితే డే బై డే గాని, 2 డేస్‌కి ఒకసారి గాని పంపిస్తారనమాట. మాకిలా బస్సొచ్చిద్దనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ మా ఊరికైతే మేముండే దగ్గరకి. సో, ఇంకా ఆ బస్సు గూడా డ్రైవరు వాళ్ళైతే మా మామయ్యకి ఫ్రెండ్స్ అనమాట. తెలిసిన వాళ్ళు. సో, పంపిస్తారనమాట. ఇదిగోండి దోసకాయలు చూసారా? మా పొలంలో పండినయనమాట. చాలా పొడవుంది చూసారా ఇదైతే? చాలా బారుగా ఉందనమాట. ఇటు గుండ్రటి దోసకాయలు చాలా తక్కువండి. దొరకవు మాక్సిమం గూడా. మన సైడ్ ఉండే దొరకవు. ఇట్లా పొడవుగా ఉండే దోసకాయలే దొరుకుతాయి. ఇంకా ఇవొచ్చేసి పాలనమాట. పాలు మా ఇద్దరికే గదా సరిపోతాయండి. కొంచెం తోడు పెట్టేస్తా. ఆయనకి చాయ్ కోసం పెడతాను. ఇంకా 2 లీటర్ల మజ్జిగ అయితే రేపటి వరకు గూడా వస్తాయి. కానీ మేము ఇన్ని గూడా తాగమండి. పక్కన ఎవరన్నా వేరే వాళ్ళొస్తే ఇస్తాను. ఎవరన్నా పిల్లలొస్తే ఇస్తాననమాట. అట్లా ఇస్తాను. మొత్తం తాగలేము. సో, అవి గూడా మళ్ళీ చాలా అంటే చాలా చిక్కగా ఉంటాయనమాట. సో, చూడండి దోసకాయలైతే చాలా ఏసి పంపించినట్టుంది అత్తయ్య. మా పొలంలో అయ్యనమాట ఇవన్నీ. ఇంకా వాళ్ళైతే అమ్ముకోరండి. ఎన్నొచ్చినా గూడా అమ్ముకోరు. ఇంట్లో ఎప్పుడు చాలా అంటే చాలా నిలవుంటాయనమాట. ఒక గోత, 2 గోతాలు నిలవున్నా గూడా వాళ్ళైతే అస్సలు అమ్ముకోరనమాట. తిన్నన్ని తినటము, కర్రీ జేసుకోవటము, ఇంకా ఎవరైనా వస్తే అడిగితే ఇవ్వడము, లేదంటే పడేయడము, ఆవులకేస్తారు ఇంతేననమాట. అమ్ముకోవచ్చు గదా! అంటే ఒకరోజైతే నవ్వారు. ఇక్కడ వెజిటబుల్స్ అమ్ముకుంటే పల్లెటూరులో గూడా నవ్వుతారు. అవి గూడా అమ్ముకుంటున్నారా అని జెప్పి అని అయితే నవ్వారనమాట మామయ్య, అత్తయ్య. సో, అసలెప్పుడు గూడా అమ్మరండి. మా పొలంలో పండినయి మాకు గాని, మా ఇంటి పక్క చుట్టూ ఉండే వాళ్ళకి గాని ఇస్తా ఉంటారనమాట. ఇదిగోండి చూడండి దోసకాయలైతే ఇంచుమించు 2 కిలోల పైచే ఉంటాయన్నమాట. చూడండి చాలా బరువుగా ఉన్నాయి. ఇంక ఈ దోసకాయలతో ఒకరోజు పప్పు దోసకాయి, ఒకరోజు దోసకాయ పచ్చడి జేస్తాను. దోసకాయ కర్రీ జేస్తేనేమో మా ఆయనకి అస్సలు నచ్చదనమాట. కర్రీ అయితే అస్సలు తినడు. సో, ఇంక అందుకని వాటి కోసమైతే దోసకాయ పచ్చడైతే బాగా ఇష్టపడతాడండి. దోసకాయ పచ్చడి ఆంధ్ర స్టైల్‌లో అయితే చేయడం నేర్పించాను. సో, చేస్తుంటే ఇంక అప్పటి నుంచయితే తింటున్నాడు. ఇంక ఇయొచ్చి ఇంట్లో తెచ్చుకున్న కూరగాయలు మొన్న మా హస్బెండ్ వస్తూ తెచ్చారు. సో, ఇవొచ్చేసి పుచ్చకాయలనమాట. పిల్లలు గాని, నేను గాని తింటామని పంపిస్తారు. ఇంకా పాలైతే కుక్కర్‌లో పెడదామని కుక్కర్‌లో పోసేస్తున్నాననమాట పాలు. రోజు కుక్కర్‌లోనే పెడతానండి. గ్యాస్ మీదయితే పాలు కాగడానికి, వాటర్ కాగబెడతానికైతే గ్యాస్ అయితే చాలా తొందరగా అయిపోయిద్దంట. సో, మా అమ్మ అనేది అందుకోసం అయితే నేనెప్పుడు గూడా పాలైతే దానిలోనే పెట్టేస్తాను కుక్కర్‌లో. ఇంకా మజ్జిగ అయితే డేక్షిలో పోస్తున్నాననమాట. 2 లీటర్లు చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో. సో, ఇవన్నీ తాగమండి మేము. పక్కన వేరే వాళ్ళున్నారు బీహార్ వాళ్ళు. సో, వాళ్ళకైతే ఇస్తాము. పాపం వాళ్ళు చిన్న పిల్లలున్నారు. సో, వాళ్ళు డైలీ వర్క్ చేసుకునే వాళ్ళనమాట. వాళ్ళకైతే ఇస్తాను. దోసకాయలు గానీ, నా దగ్గర ఏవున్నా గానీ ఇస్తా ఉంటాను అప్పుడప్పుడు. మొత్తానికి ఇంకా కుక్కర్‌లో అయితే పాలు పెట్టేసాననమాట. ఈ కుక్కర్ తీసుకొని 2 ఇయర్స్ అయిందండి. ఇప్పటికి గూడా మంచిగా వర్క్ అవుతుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. రిలయన్స్ జియో మార్ట్‌లో అయితే తీసుకున్నాను. సో, ఇదన్నమాట అండి. ఎంతైనా అమ్మ లేకపోయినా దూరం నుంచి ఉందని జెప్పేసి అత్తయ్య అయితే ప్రేమతో పంపిస్తారు.